కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల వివిధ రకాలైనటువంటి మిసైల్స్, శాటిలైట్స్, రాకెట్స్ ప్రయోగం, చంద్రయాన్లకు సంబంధించినటువంటి మోడల్స్ ప్రదర్శించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ సిఐ వీరప్రసాద్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలోని డిఆర్డిఓ, ఇస్రోల యొక్క పాత్ర గురించి విద్యార్థులకు వివరించడం సంతోషమని, విద్యార్థులలోని శాస్త్రీయ దృక్పథం పెంపొందించే విధంగా వారిలోని ప్రేరణను కలిగించి శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అభిరుచిని కలిగించారన్నారు. విద్యార్థినులు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని వివరించారు. ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలోని ప్రిన్సిపల్ జ్యోతి, విద్యార్థుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మిగతా వాళ్ళు ఉంటుంది మన అంటే వాటర్ మొన్న వెళ్ళినప్పుడైతే వాటర్ ప్లాంట్ పెట్టారు 2027. ఇది మంచి ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్, అంటే రిలేటెడ్ టు సైన్స్, స్పేస్, కాబట్టి అందరూ మంచిగా యూటిలైజ్ చేసుకోండి. మన ఏపీజే అబ్దుల్ కలాం విన్నర్ కదా పేరు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు వచ్చింది ఆయనకు ఆ పేరు? అంటే ఏదైనా ఒక రంగంలో, అంటే ఈ సైన్స్కి సంబంధించిన, ఈ స్పేస్కి సంబంధించిన రంగంలో చాలా చాలా ఎక్కువ కృషి చేసి సైంటిస్ట్, అంటే మన దేశాన్ని సైన్స్ రంగంలో చాలా పైకి తీసుకుపోవడంలో బాగా కృషి చేసిన వ్యక్తులలో అబ్దుల్ కలాం చాలా ఫస్ట్ వ్యక్తి అన్నట్టు. దానికి గుర్తుగా కదా అబ్దుల్ కలాం గారికి ఇంకేమున్నాయి బిరుదులు ఉన్నాయి? ఏమున్నాయి? ఎనీవన్? వెరీ గుడ్, భారత రత్న. ఇంకా ఆయనకు గుర్తుగా ఇప్పుడు మన దగ్గర ఒకటి ఆర్సీఐ ఉంది, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అని ఉంది. ఇప్పుడు డిఆర్డిఓ చైర్మన్గా ఎట్లా మన సతీష్ రెడ్డి సార్ ఉన్నారు, ఒకప్పుడు ఆర్సీఐ చైర్మన్ ఉండే అబ్దుల్ కలాం సార్. నేను అక్కడ పనిచేసిన అన్నట్టు. అప్పుడే ఎవ్రీ ఇయర్ వస్తుండే సార్కి ఒక గెస్ట్ హౌస్ ఉంటుండే, అంటే సార్ రూమ్ ఉంటుండే. ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా వచ్చి, ఆయన అంతకుముందు అక్కడ డైరెక్టర్గా 7 years ఏమో పనిచేసిండు. అది ఎప్పుడు వచ్చి చూసుకొని పోతుండే అనమాట. అంటే ఆ ప్యాషన్, అంటే ఆ సైన్స్ మీద ఆయనకున్న ఆ ఇష్టం, ఆ స్పేస్ రంగంలో ఆయనకున్న ఇష్టం, ఏదో చేయాలి అన్న తపన ఆయనని అంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. అదే జీల్, అదే ఉత్సాహం చాలా ఉంటాయి. మీరు చదువుతారా బుక్స్, అబ్దుల్ కలాం బుక్స్? మోటివేషన్ ఎట్లుంటుంది? బాగుంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వచ్చిన ప్రతిసారి ఇట్లా పిల్లలతో మీటింగ్ పెడుతుండే సార్. మేము కూడా పోతుంటే అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుండే. అంటే అందరూ సైన్స్ గురించి అడుగుతారు కదా ప్రతిదానికి. ఇప్పుడు ఇస్రో అంటే ఏంది, డిఆర్డిఓ అంటే ఏంది, హెచ్ఏఎల్ అంటే ఏంది, పిఎస్ఎల్వి ఏంది, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం దీన్ని ఒక మూడు మీదకి మనం ఒక శాటిలైట్ తీసుకుపోవాలంటే ఒక లాంచ్ వెహికల్ ఉండాలా కదా. నేను ఇప్పుడు స్టేషన్ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక బండి ఉండాలి. అట్లాగే ఒక శాటిలైట్ని పైకి తీసుకుపోవాలంటే ఏముండాలా? అట్లా వాటిల్లో కూడా మనం చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు చంద్రుడి మీదకి పోవాలంటే ఒకప్పుడు వేరే దేశాల హెల్ప్ తీసుకుంటుంటే, మనం ఇప్పుడు అట్లా కాకుండా స్వతహాగా మనమే తయారు చేసి పంపిస్తున్నాం. మనతో పాటుగా వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ కూడా మనం తీసుకుపోయి అక్కడ పెట్టి వస్తున్నాం అనమాట. ఎక్కడ పెడతాం? కక్షలలో పెడతాం అట్లా. రైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. నాకు ఎక్కువ టైం లేదు. దయచేసి పిల్లలందరూ అంటే దీని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని చదివితే చాలా బాగుంటుంది. నిజంగా మనం ఈ మూడ్ని ఎక్కడ చూడలేము కదా. చూడాలన్నా కూడా మనకి సాధ్యం కాదు. మంచి ఒక అవకాశాన్ని మాకు సిఆర్పి సంతోషి కలిగించినందుకు మేము ఆమెకి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ మా పేరెంట్, షీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ పేరెంట్ అండ్ ఆల్సో షీ ఈజ్ మై స్టూడెంట్. సంతోషి ఆల్సో మై స్టూడెంట్. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మేము దాదాపుగా అనుకుంటాము ఇది ఎక్కడికో నెల్లూరు వెళ్ళి ఇలాంటివన్నీ చూడాలి అని. నెల్లూరు వెళ్తేనే ఇట్లాంటివి చూడటం సాధ్యమవుతుంది. కానీ ఆ నెల్లూరే మన దగ్గరకు వచ్చేసింది కదా. దానికి మన సాయికి మనం అందరూ గట్టిగా పెట్టాలి.
ఓకే, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. సరే, పిలవంగానే సార్కి బాగలేకపోయినా కూడా మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సార్.